ఈ యొక్క సాయంకాల వేళ మనము వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుడి అను వర్తమానం మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండమ్మా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యావేవి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యావే పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే వాడు యావే వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన సర్వశక్తిమంతుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు ఎలోహిం నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఆమేన్. చూడండి, ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యావే వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన సర్వశక్తిమంతుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు ఎలోహిం నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. పిల్లారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుడి. యావే పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. చూడండి, ఆ పరిశుద్ధ స్థలములో లేకపోతే ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. కాబట్టి ఒక పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో ఎవరు నిలవదగిన వారు? రేపు రాబోయేటువంటి ఆ రాజ్యం ఉంది, 1000 ఏళ్ల పాలన ఉంది. అది పరిశుద్ధమైన భూమిగా మార్చబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదంతా కూడా ఈ లోకమంతా కూడా ఏంటంటే శాపము కింద ఉంది. ప్రతిదీ కూడా ఏమి ఎక్కడున్నా చెప్పండి, శాపము కింద ఉంది. అన్నీ కూడా శపించబడి ఉన్నాయి. ఆదాము వలన శపించబడ్డాయి. ప్రతిదీ కూడా అన్నీ కూడా శాపము కింద ఉన్నాయి. ప్రతి దేశము శాపం కింద ఉంది, ప్రతి రాష్ట్రము శాపం కింద ఉంది. భూమి అంతా కూడా శపించబడింది. ఆదాము కాలంలోనే శాపగ్రస్తమైపోయింది. అందువలన ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి స్థలం అంటూ ఏది లేదు. కానీ మనము ఆయన సన్నిధిలో కూడుకొని మనం ఆరాధించుటకు ఒక స్థలము, బ్రహ్మం గారు కూడా ఏమన్నారంటే ఆరాధించుటకు ఒక స్థలం ఉండాలన్నాడు ఆయన. కాబట్టి ప్రత్యేకంగా మనం ఒక స్థలములో మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. అందువల్ల ఇది ఆరాధన స్థలం అంటారు. అంతే ఆ స్థలానికి ఏ పేరు ఉందో బైబిల్లో ప్రార్థనా మందిరం అని ఉంది. ప్రార్థించుకుంటూ ఉంటారు కాబట్టి అందువల్ల ఆ యొక్క స్థలమునకు లేకపోతే ఆ మందిరానికి ప్రార్థనా మందిరం అని పేరు వచ్చింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా మందిరము. అందుకనే ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. అందుకనే మనము ఇక్కడికి మనం కూడి ఉన్నామంటే దేనికి మనం కూడి ఉన్నాము? ప్రార్థించడానికి. అందుకని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మన మనస్సు
ఆయన మీదే ఉంటుంది తప్ప వ్యర్థమైన వాటి మీద ఉండదు. అందుకనే వ్యర్థమైన వాటి మీద నీ మనసు పోవాలంటే, వ్యర్థమైన లోక సంబంధమైన వాటి మీద మనసు పోవాలంటే ప్రార్థన వలన మాత్రమే ఆ మనసు వ్యర్థమైన లోక సంబంధమైన వాటి మీద పోయి ఆ మనసు అలా ప్రార్థిస్తూ ఉండడం వలన ఆ మనసు ఆయన మీద ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మరి వ్యర్థమైనదంటే ఏమిటి? బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని ఉంటుంది. సమస్తము వ్యర్థం అని ఉంటుంది. నేను ఆ పరిచర్యకు రాకముందు, అనగా ఈ యొక్క పరిచర్యకు రాకముందు నేను ఆ ఒంగోలులో ఉన్నప్పుడు ఆ సైకిల్ మీద వెళుతూ ఆ బిల్డింగుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ మెయిన్ రోడ్లో ఉంటుంటాయి అనమాట అటు ఇటు. అప్పుడు ఆయన ఏం చెప్పాడనంటే, ఇది సమస్తం కూడా వ్యర్థమైనది, వ్యర్థమైన దాని గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పాడు. ఆయన హల్లెలూయా. అందువల్ల బైబిల్ చెప్తా ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈనాడు ఈ లోకంలో కనబడే సౌందర్యవంతమైనటువంటి ఈ లోకమంతా కూడా ఒక దినాన్ని ఏమైపోద్ది చెప్పండి, వ్యర్థమైపోద్ది. సమస్తము కూడా వ్యర్థమైపోద్ది. అందుకని ప్రసంగి ఏం చెప్పాడు? సమస్తము వ్యర్థము 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 అని చెప్పాడు ఆయన. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థమే అన్నాడు ఆయన. ప్రతిదీ వ్యర్థమే. సమస్తం అంటే అన్నీ, ఇవి వ్యర్థము కాదు, ఇవి వ్యర్థము అని చెప్పలేదు. సమస్తము కూడా, ప్రపంచములు సమస్తము కూడా వ్యర్థమే. అయితే ఇక్కడ ఈ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొనుకుడి అని చెప్తున్నాడు ఆయన. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలంటే ఎప్పుడు ఆ పరిశుద్ధ స్థలము అక్కడికి వెళతాం మనం. ఇదంతా మనం ఏమిటంటే యాత్ర ముగించి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, మన దేశం ఇజ్రాయెల్ దేశం. కానీ ఇక్కడ మనం పరదేశులు అంటారు, అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళకి. కానీ ఇక్కడ పరదేశులు అంటే ఇప్పుడు పరాయురోడ్రా అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? వేరే ఊరుకు సంబంధించిన వాడని. అలాగే మనం కూడా ఈ లోకస్తు దృష్టిలో మనం ఏమైనామంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు అయినాం, యాత్రికులం అయి ఉన్నాం. యాత్రికుడు అంటే తిరిగి మరలా స్వదేశానికి వెళ్ళేవాడిని యాత్రికుడు అంటారు. కానీ నాడు మత్స్య సంఘాలలో ఏమైపోయారు చెప్పండి? యాత్రికులుగా లేరు. ఈ లోకమే పర్మనెంట్ అన్నట్టుగా, ఈ దేశమే పర్మనెంట్ అన్నట్టుగా, ఈ లోకంలో ఉన్న గృహాలే పర్మనెంట్ అన్నట్టుగా, ఈ లోకంలో ఉండే ఆస్తులే పర్మనెంట్ అన్నట్టుగా వాళ్ళ మనసు ఇంక ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉండి వాళ్ళు యాత్రికులుగా లేకుండా వాళ్ళు ఈ లోకస్తుల్లాగానే బ్రతుకుతున్నారు. ఈ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకొని ఈ లోకస్తుల్లాగే జీవిస్తూ ఉన్నారు, ఈ లోకస్తుల్లాగానే నడుస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే మనము ఒక యాత్రికులమని వాక్యం చెప్తాం. యాత్రికులు అంటే ఎప్పటికప్పుడు ఆ యొక్క సొంత దేశానికి వెళ్ళేవారు. అయితే అక్కడ అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది, అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. కాబట్టి అప్పుడు ఆయన రాబోయేటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పాలన మనకు అతి పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఆయన నామనిస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఉండే యెరూషలేము అది ఎలా ఉంది? ఇప్పుడు ఒకప్పుడు అది పరిశుద్ధ భూమి, కానీ ఇప్పుడు అన్ని జనుల చేత ఆ యొక్క ఇజ్రాయేల్ చేత అరబ్బుల చేత తొక్కబడతా ఉంది. అది ఒక ఆగరంలో ఉందని బైబిల్ చెప్తూ ఉంది. అందుకనే అక్కడంతా కూడా శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క భూమి అంతా కూడా ఆదామును బట్టి అప్పటి నుండి కూడా అది ఒక శపించబడిందిగా ఉందన్నమాట. అందుకనే చూడండి, ఏదోనులో మనం చూసినప్పుడు అవ్వ యొక్క మీరు చూడండి ఆది కాండము ఆయన ఒక తీర్పు తీర్చాడు అక్కడ. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనం నుండి లేకపోతే 9వ వచనం నుండి చదువమ్మా. సర్వశక్తిమంతుడైన యావే ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు
నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాక్కుంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, చూడండి, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు సర్వశక్తిమంతుడిని యావే స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు సర్వశక్తిమంతుడిని యావే సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, చూడండి ఇక్కడ స్త్రీతో ఆయన ఏం చెప్తున్నాడు? నీ ప్రయాసమును, నీ యొక్క ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి. చూడండి, ఇక్కడ వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము. అక్కడ స్త్రీనైనట్లయితే అక్కడ గర్భ వేదనను మిక్కిలిగా హెచ్చించిందని అన్నాడు, ఆమెను శపించాడు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆదామును శపించలేదు, ఆదాము నిమిత్తమై భూమిని శపిస్తున్నాడు. నీవు బ్రతుకు దినలో నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ చూడండి, ఆదాము నిమిత్తమై అక్కడ భూమి శపించబడింది. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అందుకనే అది శపించబడింది. అందుకని గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఎన్ని వచ్చేసాయి. రేపు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఇంకా అలాంటిది ఏమీ లేకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా మరణం అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు ప్రతిదానికి మరణం ఉంటుంది, ప్రతిదానికి ఒక నాశనం ఉంది, ప్రతిది కూడా నశిస్తుంది. కానీ ఆ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మరణం ఉండదంటే అది ఆశీర్వాదకరమైంది అనమాట. ఈ లోకంలో ఇదంతా కూడా ఆశీర్వాదకరమైంది కాదు. అది ఎందుకనంటే వాళ్ళు లోకములు ఎంత ధనవంతులైనా కానీ కొన్ని రోజులకు దాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. కొన్ని రోజులకి ఏమైపోతారు చెప్పండి? రాజ్యాలు రాజులు పరిపాలించారు, కానీ ఈనాడు చాలా రాజ్యాలు ఏమైపోయినాయి చెప్పండి? అంతరించిపోయాయి. కానీ రాబోయేటువంటి రాజ్యము అంతము లేనిదిగా ఉంటుంది. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వ్యర్థమైనది ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసినట్లయితే, వ్యర్థమైన దాని మీద వీళ్ళు మనసు పెట్టుకున్నారు. అంటే ఏమిటి? జీవవృక్షం మీద మనసు పెట్టుకోవాలి. జీవవృక్షం అనగా మెస్సయ్య. వీళ్ళ ఆలోచన, వీళ్ళ మనస్సు దాని మీద ఉండాలి.
కానీ వీళ్ళు ఏం చేశారంటే వ్యర్థమైన దాని మీద, అంటే మంచి చెట్ల తెలివినిచ్చేటువంటి ఆ యొక్క కన్నులకు అందముగాను ఆహారములకు రమ్యమైనదిగా కనబడుతున్నటువంటి ఆ యొక్క వివేకము తెలివినిచ్చేటువంటి ఆ యొక్క వృక్ష ఫలాలు వీళ్ళు భుజించారు. అంటే దాని మీద మనసు ఉంచారు. అందుకని అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకున్నారు, తాత్కాలికమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు వాడు. అందుకనే ఇక్కడ ఆ యొక్క సర్పము ఆదాము అవ్వ ఆ ప్రాంతానికి వచ్చేసి ఆ యొక్క సర్పము చూడండి, స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ బలహీనమైన ఘటం అంటే స్త్రీ కుండ, అది బలహీనమైంది, కింద పడిన ఎప్పుడు ఏమైపోతుంది చెప్పండి, పగిలిపోతుంది. అందుకని స్త్రీ ఎంత త్వరగా నమ్ముతుందో అంత త్వరగా మళ్ళీ సందేహిస్తుంది అనమాట. ఎంత త్వరగా నమ్ముతుందో అంత త్వరగా సందేహిస్తుంది. అందుకని స్త్రీ అనేటువంటిది బ్రహ్మం గారు అని చెప్పిన స్త్రీ కన్నీటితో కట్టిపడేస్తాయి. నువ్వు బయటికి, నీ భర్త బయటికి వెళ్తున్నాడు అనుకోండి, కన్నీరు పెట్టుకోగానే అతను ఏమైపోతాడు చెప్పండి, ఆగిపోతాడు. కంటి చూపుతో తిప్పుకుంటుంది. ఒకసారి నువ్వు ఒక పురుషుడు ఆ పురుషుడు వైపు ఆమె చూడగానే అతను ఏం చేస్తాడు చెప్పండి, ఆవిడ వెంటబడి తిరుగుతూ ఉంటాడు. కంటి చూపుతో ఏం చేస్తా చెప్పండి, తిప్పేసుకుంటాడు. అబద్ధాన్ని కూడా నమ్మించగలదు. అబద్ధాన్ని ఇప్పుడు చాలామంది స్త్రీలు ఉన్నారు. వాక్యము స్త్రీలు బోధించకూడదు, అధికారం చేయకూడదు. ఆమె శరీరముగా ఉన్న పురుషునికి శరీరముగా ఉండాలి తప్ప శిరస్సుగా ఉండకూడదు. శిరస్సుగా ఉండడం అంటే స్త్రీ నువ్వు అది చేయి, ఇది చేయి, అది అలా కాదు, ఇది ఎలా కాదు. అప్పుడు ఆ సలహాలను బట్టి ఆ పురుషుడు నడుస్తూ ఉన్నాడంటే అక్కడ పురుషుడు ఏమైపోయాడు చెప్పండి, శరీరం అయిపోయాడు. స్త్రీ ఏమైపోయింది, శిరస్సు అయిపోయింది. అక్కడ ఏదోలో అదే జరిగింది. ఆదాము ఏమైపోయాడు, డమ్మి అయిపోయాడు. ఆమె ఆ ఫలాలు తీసుకొస్తుంటే అది వాక్య వ్యతిరేకమైనప్పటికీ కూడా, సర్వశక్తిమంతుడు వాటిని తినకూడదని చెప్పినప్పటికీ కూడా ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి వాటిని అది తప్పు కదా, వాక్య వ్యతిరేకం కదా, వాటిని మనం తినకూడదు కదా అని చెప్పకుండా ఆమె మీద ఉన్న మనస్సును బట్టి ఆమెను సంతోషపరచాలని ఏమైపోయాడు చెప్పండి, ఆ ఫలములని భుజించేశారు. ఆ ఫలాన్ని ఏం చేశారు చెప్పండి, భుజించారు. భుజించడం వల్ల ఏమొచ్చింది, శాపం వచ్చేసింది. అందుకనే అక్కడ చూడండి, ఆదాముని అడిగితేనేమో ఆదాము ఏం చేశాడు, సర్పం పెంచాడు. మీకు అర్థమైందా? అలా ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. అక్కడ ఏకాత్మ పోయింది. అక్కడ ఎక్కడైతే కొండెములు ఉంటాయో, పితరులు ఉంటాయో, అక్కడ ఏమి లేనట్టు చెప్పండి, ఏకాత్మ లేనట్టు, ఏక మనసు లేనట్టు అక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి, శపించాడు ఆయన. అప్పుడు వ్యర్థమైనటువంటి లోకం వచ్చేసింది, వ్యర్థమైనటువంటి ప్రపంచం వచ్చేసింది, శాపగ్రస్తమైంది వచ్చింది. నువ్వెంత కష్టపడి ఈ లోకంలో ఎంత సంపాదించినా అవి కొన్ని రోజులు వ్యర్థమైపోతాయి. నువ్వు ఎంత అందంగా తయారైపోయినప్పటికీ కూడా, నువ్వు ఎంత చక్కగా తయారైపోయినప్పటికీ కూడా నీ అందం వ్యర్థమైపోద్ది. నువ్వు ఎంత అందగత్తివైనప్పుడు, అందగాడైనప్పుడు, ఎంత కండలు కలిగినవి లేకపోతే బలశాలైనప్పటికీ కూడా, ఒక 10 మందిని 100 మందిని తన్నగలిగినటువంటి, గెలవగలిగినటువంటి బలశాలైనప్పటికీ కూడా కొన్ని రోజులుగా ఆ బలం ఏమైపోతుంది చెప్పండి, వ్యర్థమైపోయి. అందుకని భూమి మీద సమస్తము కూడా వ్యర్థము, 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 ఏది కూడా ఉండదు. అందుకనే పిల్లారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందుకని ఆ యొక్క ఏదోలో మొట్టమొదట మంచి ఆశీర్వాదకరమైనటువంటి భూమిగా సర్వశక్తిమంతుడు ఆయన సృష్టించాడు. సమస్తము కూడా ఆశీర్వాదకరంగా ఉంది. ఏ వ్యర్థమైనది లేదు, ఇది ఉపయోగం లేదని చెప్పడానికి లేదు. సమస్తము కూడా మంచిగా ఉన్నదన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క వాక్యముని మీరిపోయారో, ఆజ్ఞని మీరిపోయారో, అప్పుడు ఏమైపోయింది చెప్పండి, వాళ్ళకి ఆత్మ సంబంధమైన మనసు, అంటే సర్వశక్తిమంతుని మీద మనసు పోయి ఇంకా వ్యర్థమైన లోకం మీద మనసు వచ్చేసింది. మనుషులందరికీ కూడా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినందువల్ల, ఆ వ్యర్థమైన దానికోసం వీళ్ళు సర్వశక్తిమంతుని వాక్యమును మీరిపోయినందువలన, అంటే వ్యర్థమైనటువంటి ఆ ఫలములను భుజించినందువలన, ఆ వాక్యంని మీరిపోయినందువలన వాళ్ళు పాపములో పడిపోయినందువలన ఏమొచ్చింది చెప్పండి, సమస్తము కూడా వ్యర్థమైన లోకము వచ్చేసింది. అందుకని
వ్యర్థము. అందుకని వ్యర్థమైన దాని మీద మీరు మనసు పెట్టుకొనుకుడి, వ్యర్థమైన లోకం మీద మనసు పెట్టుకొనుకుడి. ఎందుకు వ్యర్థం అని అంటే, నీవు ఇప్పుడు ఉదాహరణకు రైతు ఉన్నాడు. ఆ రైతు ఎంతో కష్టపడి ఆ పొలంలో పంట వేస్తాడు. దేన్ని? ఆ ఫలాన్ని ఆశించి పంట వేస్తాడు. ఆ పంట కనుక చేతికి రాలేదనుకోండి, అప్పుడు అతను పడిన కష్టం అంతా కూడా ఏమైపోయినట్టు? అతను ఖర్చు పెట్టిన ధనమంతా కూడా వ్యర్థమైపోయినట్టు. అలాగే ఈనాడు కూడా మనం సంఘాలు కనుక మనం చూసినట్లయితే, సమస్త సంఘాలు కానీ మనుషులు కానీ పిల్లారా, లోకమును వాళ్ళు చాలా కష్టపడి సువార్త ప్రకటించి ఏవేవో చేస్తారు. అనేక మందిని ఆయన దగ్గర నడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆరాధనలు కానీ, అందుకని బైబిల్ చెప్తుంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన అంటే ఏమిటి? ప్రతిఫలం లేని ఆరాధన, ప్రతిఫలాన్ని పొందుకోలేనిటువంటి ఆరాధన అది. కానీ ప్రతిఫలం పొందుకోవాలి. ఎందుకనంటే మనం ఆయన కోసం కష్టపడినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని సెకండ్ కమింగ్లో వాని క్రియలు చొప్పున ఆయన జీతం ఇస్తాడని వాక్యం చెప్తూ ఉంది. కానీ నాడు సంఘాలు వ్యర్థమైనటువంటి బోధనను బట్టి, వ్యర్థమైన లోకం మీద మనసు కలిగి, వ్యర్థమైన ఆశీర్వాదాల కోసము ప్రాకులాడుతూ ఎంతో ప్రయాసపడతా ఉన్నారు, ఎంతో కష్టపడి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ అనేక ఆత్మలను మేము రక్షిస్తున్నాము, లేకపోతే నడిపిస్తున్నాము ఆయన దగ్గరికి అని వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు సెకండ్ కమింగ్ కనుక వాళ్ళు చూడకపోయినట్లయితే, రెండవ రాకడి యొక్క వర్తమానాన్ని కనుక గుర్తించకపోయినట్లయితే, వాళ్ళు చేసిన సేవ కానీ భక్తి కానీ సమస్తము కూడా వ్యర్థమే. మీకు అర్థమైందా? అన్ని సంఘాలని కూడా వాళ్ళు కష్టపడిందంతా కూడా కష్టపడి శ్రమపడి వాళ్ళు ఆ యొక్క సువార్త ప్రకటించి, పాటలు పాడి, సంగీతాలు వాయించి, అక్కడ మీటింగులు పెట్టి, ఇక్కడ మీటింగులు పెట్టి, అన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని కూర్చి ఆ చేసిందంతా కూడా వ్యర్థమైనది. ఎందుకంటే నువ్వు ఇక్కడ భక్తి చేస్తున్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే, ఆయన కోసం శ్రమ పడుతున్నావంటే, ఆయన కోసం నిందలు పడుతున్నావంటే, అవమానాలు పడుతున్నావంటే, ఆయన కోసం నీవు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ నిన్ను తగ్గించుకొని ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ఇతరులను క్షమించుచు, ఇతరుల పట్ల నీవు దయగలిగి, జాలి కలిగి, ఇవన్నీ కూడా వాక్యాన్ని అంతా కూడా నువ్వు అనుసరిస్తూ ఉన్నావంటే దేనికోసం చెప్పండి? ఆ యొక్క రెండవ రాకడలో ఎత్తబడాలి. అదే మనకు గొప్ప ప్రతిఫలం, గొప్ప బహుమానం. సెకండ్ కమింగ్ ఆయన్ని మనం కలుసుకోవడమే, ఆయనను మనం పొందుకొని ఆయనతో పాటు మనం వెళ్ళిపోవడమే గొప్ప ప్రతిఫలం. చేసేదంతా కూడా దానికోసమే. ఆయన ఎందుకు నమ్ముకున్నావు చెప్పండి? ఆయన వచ్చినప్పుడు పైకి వెళ్ళాలని, ఆయనతో పాటు వెళ్ళిపోవాలని. ఎందుకని చాలామంది ఎందుకు నమ్ముకుంటున్నారు? ఆయన వస్తాడంట, తీర్పు జరుగుతుందంట, నీతిమంతులు తీసుకుపోతాడంట, ఈ లోకాన్ని అంతా నాశనం చేస్తాడంట, రెండవసారి వస్తాడంట. అందుకని అపోస్తులందరూ కూడా బోధించింది అది. మీరు ఆయన వచ్చినప్పుడు మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎందుకని? ఆ రెండవ రాకడను కనుక పోగొట్టుకుంటే నువ్వు ప్రతిఫలం మొత్తం పోగొట్టుకున్నట్టు. ఎందుకంటే ఇక తర్వాత భూమి మీద ఉండేది అగ్నే, ఉగ్రతే ఉండదు. నీతిమంతులు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, ఉగ్రతే ఉండదు. లోతు సొదొమ గొమొర్రా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏదో అనిపించవచ్చులే, బాగా ఉండొచ్చులే, చక్కగా ఉండొచ్చులే అని ఆ పట్టణంలో అనుకోవడానికి ఏమీ లేదు. ఉగ్రత ఉంది అక్కడంతా కూడా. భయంకరమైన అగ్ని గంధకాలు పడిపోతూ ఉన్నాయి. అందువల్ల నీతిమంతుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రమాదం వచ్చేసింది. అలాగే నీతి కలిగిన వధువు, ఆయన బిడ్డలు ఆ సెకండ్ కమింగ్లో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి మీద ఏమంటే చెప్పండి? అగ్ని గంధకాలు ఉంటాయి, అగ్ని జ్వాలలు ఉంటాయి. అందుకని పిల్లరా, నీవు ఆయన కోసము నిలబడినటువంటిది వ్యర్థం కాకుండా ఉండాలంటే మనము వ్యర్థమైన బోధల మీద, వ్యర్థమైన సిద్ధాంతాల మీద, అంటే వాక్య వ్యతిరేకమైన వాటి మీద మనము మనసు పెట్టుకొనకుండా సత్యం మీద మనం మనసు పెట్టుకుని ఉండాలి. ఆయన
హల్లెలూయా. అందుకనే నామమున బాప్తిజం పొందడమే సత్యము. పరిశుద్ధాత్మను కలిగి ఆ పరిశుద్ధాత్మను బట్టి నడవడమే, మన సొంత విధానం ప్రకారంగా కాదు, వాక్యమును బట్టి మనం నడవడమే. వాక్యం అనగా పరిశుద్ధాత్మే, ఆ పరిశుద్ధాత్మను బట్టి నడవడమే. అలాగే ఎవరైతే ఆ విధంగా ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటారో, అందుకని తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు రక్షణ నిమిత్తమై ఆయన రెండవసారి వస్తారని వాక్యం చెప్తాం. ఎందుకు వస్తున్నాడు ఆయన? ప్రతిఫలం ఇవ్వడానికి. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి రెండవ రాకడ పొందుకోకపోతే ఎంత లోకములో సంఘాలని కూడా కష్టపడిందంతా కూడా వ్యర్థమైపోయినట్టు. వాళ్ళు ఎందుకంటే పరలోకం వెళ్ళాలని కష్టపడ్డారు, రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవాలని కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు. కానీ ఆయనతో పాటు వెళ్లకుండా విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోతే మరి వాళ్ళు చేసిందంతా ఏమైపోయినట్టు చెప్పండి? వ్యర్థమైపోయినట్టు. మొత్తం సమస్తము కూడా వ్యర్థమైపోయింది. ఎందుకు వ్యర్థమైపోయింది? వాళ్ళు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టారు కాబట్టి, వ్యర్థమైపోయే వాటి మీద. అందుకని తీర్థము ఇవన్నీ కూడా వ్యర్థమయ్యేవి. అవి ఒక పొట్టు లాంటివి. అవి పొట్టు ఎప్పటికప్పుడు అది కాల్చివేయబడేది. అందువలన నీ యొక్క మనస్సును ఎప్పుడు కూడా ఆయన మీదే మనసు పెట్టాలి, సర్వశక్తిమంతుని మీదే మనసు పెట్టాలి. అందుకని ప్రార్థన ఎప్పుడు నువ్వు చేస్తా ఉన్నట్లయితే నీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? పైన ఉంటుంది, ఆయన మీద ఉంటుంది. అందుకని చాలా సంఘాలు ఎంతో కష్టపడి ప్రయాసపడి సువార్త ప్రకటించి ఎన్నో చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాసం ఏమైపోయి చెప్పండి? వ్యర్థమైపోతుంది. కారణం ఎందుకని? వ్యర్థమైన వాటి మీద వాళ్ళ మనసు పెట్టారు కాబట్టి, వ్యర్థమైన బోధలు అంటే వాక్య వ్యతిరేకమైన బోధల మీద మనసు పెట్టారు కాబట్టి వాళ్ళు ఆ సెకండ్ కమింగ్ను పోగొట్టుకొని ఏ ప్రతిఫలము లేకుండా, అందుకని భూమి మీద వాళ్ళు ప్రయాసపడిందంతా కూడా దేనికోసం? ప్రతిఫలం పొందాలని. రెండవ రాకడని చూడడమే ఆ ప్రతిఫలం పొందడం. రెండవ రాకడలో పైకి కొనిపోబడమే ఆ ప్రతిఫలం పొందడం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో కొనిపోబడాలంటే, మెస్సీతో పాటు నువ్వు పైకి కొనిపోబడాలంటే ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ యొక్క ప్రతిఫలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే, ఆ రాజ్యమే మనకిచ్చేది గొప్ప ప్రతిఫలం. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే వ్యర్థమైన లోకం మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. వ్యర్థమైన లోక సంబంధమైన వాటి మీద, వ్యర్థమైన బోధల మీద, వేటి మీద కూడా నువ్వు మనసు పెట్టుకోకుండా, ఎందుకంటే సమస్తము కూడా నాశనం చేయబడతాయి కాబట్టి వాటి మీద మనసు పెట్టుకోకుండా నీవు ఆయన మీదే మనసు పెట్టుకోవాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద మనసు పెట్టుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఆయన మీదే నీ మనసు ఉండాలి. ఈ కాలపు వర్తమానం మీద మనసు ఉండాలి, వాక్యం మీదే మనసు ఉంచాలి. అందుకనే చూడండి, ఆ ముగ్గురు జ్ఞానులు వ్యర్థమైన లోకంలో చాలా నక్షత్రాలు కనపడతా ఉన్నాయి. ఆ నక్షత్రాలు వేటి మీద వాళ్ళు మనసు పెట్టుకోలేదు, కానీ ఒక నక్షత్రం కనపడతా ఉంది. అది మెస్సీ దగ్గరికి తీసుకుని వెళ్ళే నక్షత్రము. ఆ నక్షత్రం మీద మాత్రమే వాళ్ళు మనసు పెట్టుకున్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మరి దేని మీద వాళ్ళు మనసు పెట్టుకున్నారు? అందుకని ఆ నక్షత్రం మీదే వాళ్ళు ఆలోచన పెట్టుకున్నారు. ఆ నక్షత్రం ఎటువైపు వెళ్తుంటే ఆ మనసును వాళ్ళు దాని వైపే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి ఆ నక్షత్రము మెస్సీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా అంతే. ఈ వర్తమానం మీదే నువ్వు మనసు పెట్టుకో. ఇంకా వ్యర్థమైన లోక సంబంధమైన మనుషుల యొక్క మాటల మీద కానీ, లేకపోతే లోకం యొక్క మాటల మీద కానీ, లోక విషయాల మీద కానీ, వేటి మీద కూడా నువ్వు మనసు పెట్టుకోకుండా ఆయన మీదే మనసు పెట్టుకొని వెళ్తూ ఉండాలి. చివరికి ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు. రాజ్యాలు, దేశాలు, రోమా సామ్రాజ్యము, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ప్రయాస, వాళ్ళ కష్టాలు, వీళ్ళు పరిగెత్తి ఈ లోకములో వాళ్ళు ఎంతో గొప్ప ధనవంతులైపోయారు. అన్నీ కూడా వ్యర్థమైపోతే కారణం ఎందుకంటే వాళ్ళతోటి ఏవి రావు. ఏది రానప్పుడు ఏ ఉపయోగం లేదు. అందువలన ప్రియులారా, మనతో ఇవేమీ రావు కాబట్టి నీవు అందుకనే బైబిల్ వాక్యం చెప్తుంది, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో మనం ఏమీ
తీసుకొని వెళ్ళలేము. అన్న వస్త్రములు కలిగిన వారై తృప్తి పొంది ఉండుడని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఏది మనం తీసుకొని వెళ్ళలేము. కాబట్టి నీవు ఈ లోక సంబంధమైన వేటి మీద కూడా నువ్వు మనసు పెట్టుకోకుండా ఆయన మీద మనసు కలిగి ఏం చేస్తున్నారో చెప్పండి, ప్రార్థిస్తూ ఉండాలి. వీటి మీద నువ్వు ఇక మనసు పెట్టుకోనకూడదు. మనసు పెట్టుకుంటే ఏమైపోయింది చెప్పండి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోవడం వలన లోతు భార్య యొక్క జీవితం ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. ఏ ఉపయోగం లేకుండా పోయింది, శాపగ్రస్తురాలు అయిపోయింది. అలాగే ఇజ్రాయిల్ 20 లక్షల మంది బయటకు వచ్చేసారు వాళ్ళు. కానీ వాళ్ళు ఆ ఆత్మ సంబంధం కానాను మీద మనసు పెట్టాలి. ఎందుకంటే వాగ్దానం చేయబడింది అది. ఆ దేశాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఆ దేశం మీద మనసు పెట్టుకోకుండా వీళ్ళు ఏం చేశారనంటే ఐగుప్తు దేశం మీద మనసు పెట్టుకున్నారు. ఐగుప్తు యొక్క ఆహారం మీద మనసు పెట్టుకున్నారు. ఐగుప్తు యొక్క జనుల మీద మనసు పెట్టుకున్నారు. ఐగుప్తు యొక్క కోటల మీద మనసు పెట్టుకున్నారు. అందువలన వాళ్ళ ప్రయాణము ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకోకుండా ఆ యొక్క కానాను దేశంలో ఎలాంటి భూమిని కానీ దేనిని కానీ అక్కడ ఏమి పొందుకోకుండా మధ్యలోనే ఏమైపోయారంటే వ్యర్థమైపోయింది. వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ భక్తి అంతా కూడా వ్యర్థమైపోయింది. అందుకని తుదమట్టుకు చివరి వరకు కూడా నీవు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వాక్యం మీదే, అనగా ఈ ఉదయకాలపు వర్తమానం మీదే నీ మనసును నిలుపుకొని ఉండాలి. హల్లెలూయా. వ్యర్థమైన ఈ లోకములో సమస్తము వ్యర్థము. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు వ్యర్థమే, వస్తువులు వ్యర్థమే, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. సొదొమ గొమొర్రాలో చూడండి, అగ్ని చేత కాల్చివేయబడి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టపడి ఆ పట్టణాన్ని నిర్మించారు. ఆ పట్టణంలో చక్కని వీధులు ఉన్నాయి, చక్కని మొక్కలు నాటారు. ఆ పట్టణంలో అటు ఇటు సౌందర్యవంతంగా చాలా, అలాగే చక్కగా పార్కులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు పట్టణాలు ఎలా ఉన్నాయో ఇంకా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ జనులు అసలు రాత్రింబగుళ్ళు కూడా తింటూ త్రాగుతూ డ్యాన్సులు వేస్తూ ఈ యొక్క విలాసవంతమైన లగ్జరీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అగ్నిగంధకాలు వచ్చి పడిపోయాయి, మొత్తము వ్యర్థమైపోయాయి. ఆ పట్టణం ఎంతో కష్టపడి ఆ పట్టణాన్ని ఏం చేశారు చెప్పండి, నిర్మించారు. అద్భుతమైనటువంటి సొదొమ గొమొర్రా ఏమైపోయింది చెప్పండి, మొత్తము కూడా ఏమి మిగలేదు, బూడిదిగా మారిపోయింది సమస్తం. ఏమీ లేదు అక్కడ. ఎరుకో మీరు చూడండి, ఎరుకో కోటలు చాలా బలమైనటువంటి కోటలు. వాళ్ళందరూ అనుకున్నారు ఆ కోటలు మనం రక్షిస్తాయి, మనల్ని ఏ శత్రువు కూడా మన దేశం మీదకి రాకుండా, మన పట్టణం మీదకి రాకుండా ఈ కోటలు మనల్ని కాపాడుతాయి, సైనికులు బలమైన సైన్యం ఉన్నారు, మనకి ఏమీ కాదు అనుకున్నారు. కానీ అక్కడికి ఏమొచ్చింది చెప్పండి, సర్వశక్తిమంతుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ కోటలను ఏమైపోయినాయి, కూలిపోయాయి మొత్తం. సర్వశక్తిమంతునిగా కనుక కోపం వచ్చినట్లయితే, ఆయన కనుక కోపం రగులుకున్నట్లయితే ఏమైపోయి చెప్పండి, భూమి ఎలా కంపించింది అనుకోండి, సమస్తము వ్యర్థమైపోతుంది. అందుకని మనం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం ఉంది. ఆ శ్రమకాలంలో మోషే ఏలియాలు వస్తారు. వాళ్ళ నోట వాక్యం బయలు వెళ్తుంది, అగ్నిలా ఉంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని. అందువల్ల వాళ్ళు వర్షం కురవకూడదంటే వర్షం కురవదు, భూకంపం కలుగురు కాకుండా భూకంపం కలిగింది. మీకు అర్థమైందా? ఇలాగా నీరు రక్తంగా మార్చబడును కాకంటే రక్తంగా మార్చబడుతుంది. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల నుండి తప్పించుకోవాలంటే ఈనాడు వ్యర్థమైన వాడి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా, లోకములో నువ్వు ఏది కలిగి ఉన్నది నాదని అనుకోకుండా, ఇదంతా వ్యర్థమే. మానవుడు నిద్రలేసిన దగ్గర నుండి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎంతో ప్రయాసపడి నిద్రలేసిన దగ్గర నుండి ప్రపంచంలో మనుషులు ఎంతో ప్రయాసపడి ప్రాకులాడుతూ ఉన్నారు, తమ కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కానీ వారు ప్రయాసపడిందంతా కూడా వ్యర్థమైపోద్ది. కోవిడ్ చాలా బాగుంటుంది అంటారు కొన్ని, అమెరికా చాలా బాగుంటుంది అంటారు కొన్ని, చైనా చాలా బాగుంటుంది అంటారు. బాగుండొచ్చు, నీతిమంతులు ఎత్తబడిన తర్వాత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది, సమస్తం వ్యర్థమైపోతుంది, ఏమి ఉండదు. మీకు అర్థమైందా? అణుబాంబులతో యుద్ధం జరుగుతుంది.
ఒకవేళ పాకిస్తాన్ కోపం ఎక్కిందనుకోండి, మనకి ఇటు ఈ ప్రాంతంలో ఎక్కువ వేస్తారు. కారణం ఎందుకంటే ఈ ఏరియాలో ఎందుకు వేస్తారనంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి గోదావరి ఎరువులు ఉంటాయి. వ్యవసాయాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఎరువుల ఫ్యాక్టరీలు నాశనం చేయాలి. ఎరువుల ఫ్యాక్టరీలు నాశనం చేస్తే వ్యవసాయం దెబ్బతింటుంది. అలా పరిశ్రమలు అంటే అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో ఆ అభివృద్ధిని అంతా కూడా నాశనం చేసేస్తారు. అందుకని ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడ ఏది ఉందో అంతా కూడా పాకిస్తాన్కి మన దగ్గర ఏం అభివృద్ధి ఉందో అంతా కూడా పాకిస్తాన్కి తెలుసు. అలాగే మన ఇండియాకు కూడా పాకిస్తాన్ గురించి తెలుసు. ఆ దేశాన్ని నష్టపరచాలంటే, ఆ దేశాన్ని నాశనం చేయాలంటే, అందువల్ల పిల్లారా ప్రపంచం మీద ఆయన ఉగ్రతుంది ఇప్పుడు. అందుకని ఆయన కోపంతో వచ్చాడు. ఆయన సెకండ్ కమింగ్ అంటే ఏమిటి చెప్పండి? ఉగ్రత దినం అంటారు దాన్ని. ఈ ఉగ్రత దినంలో లోకాన్ని ఆయన నాశనం చేయాలని. ఎందుకు? అవిధేయులు మారు మనసు పొందలేదు కాబట్టి. 2000 సంవత్సరాల సమయం ఇచ్చినా కానీ వాళ్ళ హృదయాలు మార్చుకోలేదు, వాళ్ళ ఆలోచనలు మార్చుకోలేదు, కఠినులైపోయారు. సువార్త ప్రకటిస్తే ఆ యొక్క ప్రవక్తల మీద తిరుగుబాటు చేసి చంపారే తప్ప ఏమాత్రం కూడా జీవితాన్ని వాళ్ళు మార్చుకోలేదు. అందువల్ల ఆయన ఏం చేశాడు చెప్పండి? అవిధేయులైన వారందరిని కూడా నాశనం చేస్తాడని వాక్యం చెప్తుంది. అందుకని సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారికైతే ఏమగునని వాక్యం చెప్తాను. అందువల్ల తీర్పు ఆరంభమైంది కనుక చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉన్నది కనుక నువ్వు వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా రాబోయేటువంటి ఆ పట్టణం మీద నువ్వు మనసు కలిగి, ఆ రాజ్యం మీద నేను నీతిమంతుని అవ్వాలి, ఆయనకి నాకు మధ్య ఏ విరోధం లేకుండా నేను సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందము నీ పొందుకోవాలి, దాని మీద నువ్వు మనసు పెట్టు. అవి కలిగి ఉండడానికి నీ లోకంలో అవి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండాలని వాటి మీద కాదు నువ్వు మనసు ఉండాల్సింది, వీటి మీద మనసు ఉండాలి. నాలో ఎక్కడైనా దుర్నీతి ఉందా, నాలో ఎక్కడైనా పాపం ఉందా, నేను నీతిమంతుడిగా నడుస్తున్నానా, నా జీవితం నీతిమంతుడిగా ఉందా లేదా? అందుకని ఆ రాజ్యమును మొదటగా వెతుకుతాను ఉంది బైబిల్. నీతిమంతుడిగా ఉన్నానా లేదా? ఆయనకి నాకు విరోధంగా ఎక్కడైనా నేను వాక్యం మీరిపోయానా, ఎక్కడైనా నేను ఇంకా లేఖనాలు నెరవేర్చలేదా, ఆయన కోసం ఇంకా నేనేమైనా చేయకుండా ఉన్నానా అని పరిశీలించుకుంటున్నా. నాకు తెలియచేయను ఆయన, నాకు బయలుపరిచిన ఆయన, లోక సంబంధం వాటి ఏంది నేను ఎక్కడైనా ఆనందిస్తున్నాను, నన్ను క్షమించిన. అలాగా ఆయనకి నీకు మధ్య ఏమైనా పాపమేమైనా ఉన్నట్లయితే, నీతిగా నువ్వు ఎక్కడైనా లేనట్లయితే, మీకు అర్థమైందా? నీతిగా అబ్రాహాము చూడండి నీతిగా నడిచాడు, ఇస్సాకు చూడండి నీతిగా నడిచాడు, యాకోబు వీళ్ళందరూ కూడా, యోసేపు వీళ్ళందరూ కూడా నీతిమంతులు, నీతిగా నడిచారు. వాడు వాక్య ప్రకారం నడవడమే నీతి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే నీతి, నువ్వు పగ లేకుండా ఉండడమే నీతి, ప్రేమ కలిగి ఉండడమే నీతి, నిన్ను తగ్గించుకోవడమే నీతి, ధనాపేక్ష లేకుండా ఉండడమే నీతి, ఒకరికొకరు లోబడి ఉండడమే నీతి. అలాగే వాక్యాన్ని అంతటిని కూడా నువ్వు అనుసరించడం ద్వారా నువ్వేమవుతావు చెప్పండి? నీతిమంతుడు అవుతావు. అప్పుడు నీతిమంతుడు అయితే నీకు ఆయనకి మధ్య సమాధానం ఉంటుంది. దీని మీద నేను ఎక్కడైనా నీతిమంతుడిగా లేనా, ఎక్కడైనా నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నానా, నా మాటల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా అని ఎప్పటికప్పుడు ప్రార్థించుకుంటా ఉంటే ఆ ప్రార్థనలో ఆయన నీతో మాట్లాడతాడని. ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఎక్కడ లోపం ఉందో నీ జీవితంలో, ఎక్కడ నువ్వు వాక్యానికి విరోధంగా నడుస్తున్నావో లేదో అన్నీ కూడా ఆయన నీతో మాట్లాడతాడు. ఆకాను అనబడిన వాడు ఉన్నాడు బైబిల్లో. ఆకాను అనబడిన వాడు ఏం చేసి చెప్పండి? కొన్ని దొంగిలించాడు. ఆ దొంగిలించినప్పుడు ఎవరిది ఏం జరిగింది ఎందుకంటే అప్పుడు ఇజ్రాయెల్కి అపజయం వచ్చేసింది. ఎందుకు ఇలా జరిగింది అందరూ ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? బయలుపరిచాడు, మాట్లాడాడు ఆయన. అలాగా నువ్వు ప్రార్థిస్తే నీతో ఆయన మాట్లాడతాడు. నువ్వు వాక్య ప్రకారం ఉన్నావా లేవా, ఇదిగో నీలో ఇది లేదు అది లేదు, నీలో సరైనటువంటి వాక్య ప్రకారంగా నువ్వు లేవు, అనేక విషయాలు నీతో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉంటేనే మాట్లాడతాడు.
నువ్వు ప్రార్థించకుండా నువ్వు బిజీ అయిపోయి ఏ ప్రార్థన లేకుండా నువ్వు ఉన్నట్లయితే ఆయన నీతో మాట్లాడలేడు. ఆయన నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన నువ్వు సమయం ఇవ్వాలి, ఆయన ఖాళీ ఇవ్వాలి, ఆయన మోకరిల్లు ప్రార్థించు. నాయనా నాలో కానీ నా కుటుంబంలో కానీ నా బిడ్డల్లో కానీ ఏమైనా లోపం ఉంటే మాకు తెలియచేయి నాయన, మాకు చూయించు నాయన. దీని మీద ఇలాగ మనసు పెట్టాలి. వ్యర్థమైన లోక సంబంధం వాటి మీద కాదు. నేను నీతిమంతుడిగా జీవించాలి, ఆయనతో సమాధానం కలిగిన వ్యక్తిగా జీవించాలి, ఇది పొందుకోవాలని ఉండాలి. మీకు అర్థమైందా? లోక సంబంధం వాటిని పొందుకోవాలనే మనసు కలిగి లోకం అంతా పరిగెడతా ఉంటుంది వ్యర్థమైన వాటి మీద మనసు కలిగి. కానీ నువ్వైనట్లయితే నీతిని నేను సంపాదించుకోవాలి, సమాధానం నేను పరిశుద్ధాత్మ ఆనందాన్ని నేను కలిగి జీవించాలి. అది నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ఈ రోజంతా ఎలా జీవించావు, ఈ రోజంతా ఎలా మాట్లాడావు, ఏ విధంగా నడిచావు, సాయంత్రం మాట్లాడు మోకరిల్లు మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తించావు, ఏ విధంగా ప్రవర్తించావు అని నాకు తెలియచేయను ఆయన అని నువ్వు మోకరిల్లి ఆయన అడగాలి. అన్నీ కూడా ఆయన దగ్గర సరి చేసుకోవాలి, విడిచిపెట్టేయాలి అన్నీ కూడా. అప్పుడు నీ హృదయానికి ఎక్కడ లేని సమాధానం వస్తుంది, నెమ్మది వస్తాయి. తెల్లారి నువ్వు హ్యాపీగా లేచిపోతావు. ఆయన హల్లెలూయా. ఉదయాన్నే లేవగానే పాటలు పాడుకుంటూ లెగుస్తావు అన్నమాట. అందువల్ల నువ్వు ఆయన సన్నిధిలో ఆయన నీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మగా ఆయన నీతో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే, లోపాలు ఏమైనా ఉన్నట్లయితే ఆయన చూయిస్తాడు. అప్పుడు నీకు ఆయనకి మధ్య ఒప్పుకున్నప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం కలుగుతుంది. అందుకని వాక్యం దగ్గరికి రావడం వలన అద్దం దగ్గరకు వచ్చేటట్టు మనం వాక్యమే అద్దం. ఆ వాక్యం దగ్గరికి రావడం వల్ల నువ్వు ఆ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుంది. అద్దంలో అద్దం అబద్ధం చెప్పదు, అబద్ధం చెప్తుంది. ఒక రకంగా ఉండడానికి ఇంకో రకంగా చూపించదు అద్దం, సత్యమే చెప్తుంది. అలాగే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, సత్యం దగ్గరకు వచ్చినప్పుడు, అద్దం దగ్గర వాక్యమే అద్దం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన ఇష్ట ప్రకారం ఉన్నావా లేదా, నువ్వు సరిగా ఉన్నావా లేదా, నువ్వు సరిగా లేవా, ఎలా ఉన్నావు, ఏమిటి. అప్పుడు నువ్వు అద్దం దగ్గర ఉన్నప్పుడు నీ జుట్టు సరిగా లేకపోతే సరి చేసుకుంటావు. ఇలా అర్థమైందా? లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని శుభ్రం చేయి. అలాగా నువ్వు సరిదిద్దుకుంటావు. అది బాహ్య సౌందర్యం కోసం. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన సౌందర్యవంతంగా దానికోసం నువ్వు సరిదిద్దుకుంటావు. ఆయన ఆత్మ సంబంధ సౌందర్యం ఏంటి? గుణ లక్షణాలు. ఆ విధంగా తయారవుతావు వాక్యం దగ్గరికి రావడం, ఈ అద్దం దగ్గరికి రావడం వల్ల. ఈ గుణం బాగలేదని ఆ గుణాన్ని తీసేసుకుంటావు. చెడ్డ గుణం ఏదైనా కనపడితే తీసేస్తావు. అలాగే నువ్వు అద్దం దగ్గర నిలబడినప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. నీకు స్వరూపము అంటే మంచి రూపము దానికోసమే నువ్వు అద్దంలో నేను ఎలా ఉన్నానా, నేను బాగున్నానా లేదా, సౌందర్యంగా ఉన్నానా లేదా, అద్దం దగ్గరికి వెళ్ళి మనుషులు చూసుకుంటూ ఉంటారు, అక్కడ తయారవుతారు. ఇక్కడ కూడా మనము ఈ ఆత్మ సంబంధం అద్దం దగ్గర మనము ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యవంతులుగా మనం తయారవ్వాలి. ఆయన బాహ్య సౌందర్యము కాదు, అది వ్యర్థము. కానీ నువ్వు వాక్య సంబంధమైనటువంటి ఆ సౌందర్యము దాన్ని బట్టి ఆయన తీసుకెళ్తాడు, ఆయన నమ్మనిస్తాడు. కాబట్టి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొనుకుడి ఆయన సన్నిధికి వెళ్ళాలంటే. అందుకనే ఇక్కడ అబద్ధము ప్రమాణము అంటాడు. ఇస్కరియోతు ఏదేం చేశాడు చెప్పండి? వాళ్ళతోటి అబద్ధము ప్రమాణం చేశాడు. ఆ పరిశీలితుడు ఏమైపోయాడు చెప్పండి? నశించాడు. ఈనాడు కూడా మత్స్యాగ సంఘాల్లో జరిగే బోధలన్నీ కూడా అబద్ధపు ప్రమాణాలు అంటారు, చీకటి ప్రమాణాలు అంటారు, చీకటి ఒప్పందాలు అంటారు. అవన్నీ కూడా పాప ఒప్పందాలు. అందుకని ప్రపంచంలో సంఘాలన్నీ కూడా ఐక్యమైపోతున్నాయి. ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఐక్యమైపోతున్నారు, మతాలు ఐక్యమైపోతా ఉన్నాయి. అన్నీ కూడా ఐక్యమైపోయి ప్రపంచంలో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వాళ్ళే పోప్. అతడు ఇప్పుడు శాంతిదూతగా కనపడుతున్నాడు. పోపు గొర్రె పిల్లలా కనపడుతున్నాడు. కానీ అసలు స్వభావము మనం ఎత్తబడిన తర్వాత బయటపడుతుంది. తోడిల్లా స్వభావం బయటకు వచ్చేస్తుంది. చాలా గొర్రె పిల్లగా, చాలా
కనపడుతూ ఉన్నాడు, శాంతిదూతం కనపడతా ఉన్నాడు. కానీ రేపు అతని యొక్క క్రూరమైన స్వభావం బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ క్రూరమైన స్వభావం బయటకు వచ్చినప్పుడు యూదులని బహుగా శ్రమ పెడతాడు. మోషే ఏలియాలని చంపేస్తాడు. అతడు యొక్క అందుకనే మృగంగా మారిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు అతడు ఒక మృగంగా ఉన్నాడు. అతడు మీకు అర్థమైందా? మృగం అంటే జంతువు. మోషే ఏలియాలని చంపేసినప్పుడు అక్కడ 3.5 దినాలు ఏమో వాళ్ళ శవాలు అక్కడ మీద ఉంటాయి. ప్రపంచమంతా చూస్తుంది, వాక్యం చెప్తాం. ఆనాడు అపోస్తుల్ని ఎలాగైతే ఆ రోమా సైన్యము చంపేసిందో, ఆ శిష్యుల్ని చాలామంది క్రైస్తవులను శ్రమ పెట్టడం ఎలా చేసిందో, రేపు పోపు కూడా అదే విధంగా యూదుల్ని శ్రమ పెడతాడు. చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. అందువల్ల పిల్లలు అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోతాయి. వాక్యం ఆ విధంగా చెప్తాం. కాబట్టి పిల్లరా మనం కూడా అకస్మాత్తుగా పైకి కొనుక్కోకూడదు. కనురెప్పాడు సమయంలో ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మారిపోతుంది. ఆ కనురెప్పాడు సమయంలో నీ శరీరం మారాలంటే నువ్వు నీతిమంతులుగా ఉండాలి. ఆయనకి నీకు మధ్య, సర్వశక్తిమంతుని నీకు మధ్య ఏ వాక్యం కూడా మీరిపోయి నువ్వు పాపిగా ఉండకుండా అన్ని లేఖనాలు నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏంటంటే ఆయన ఎందు ఆనందిస్తూ ఉంటాం. ఆయన బట్టి, అందుకని 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినా కానీ ఆయన బట్టి ఆనందిస్తారు. మెస్సయ్యని బట్టి, ఆయన్ని కలిగి ఉన్నందుకు, ఆ రక్షకుడిని బట్టి, ఆ కృప కలిగినటువంటి ఆ మెస్సయ్యని బట్టి, ఆ యొక్క ఆ దేశంలో ఆయనతో పాటు నివసించబోతున్నందుకు ఏమండి ఆ మహిమ శరీరం ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ మహిమ శరీరాన్ని బట్టి ఈ యొక్క పరలోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాం. ఆ యొక్క ఆనందమే ఆ రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ ఈ ఆనందం నీకు లేదనుకోండి, ఇక్కడే లోకానందంతో ఇక్కడ విడిచిపెట్టబడి. కాబట్టి పిల్లారా తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. వ్యర్థమైన వాటి మీద మనసులో పెట్టుకుని వద్దాం. ఈ లోకంలో సమస్తం కూడా ఒక సమయంలో వ్యర్థం కాబోతా ఉన్నాయి. ఏది కూడా పిల్లారా ఈ లోకంలో ఇవన్నీ కూడా వ్యర్థమే.